నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మోనిక. ప్రస్తుతం నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ చేయడం, అలాగే రాజకీయ నాయకుల అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడంతో అక్కడ జెన్జెడ్ యువత విప్లవకారులుగా మారి ఆందోళన సృష్టిస్తున్న విషయం మనలో అందరికీ తెలుసు. అయితే దీని వల్ల అక్కడికి పర్యాటకులుగా వెళ్లిన చాలా మంది తెలుగు వాళ్ళు మరియు భారతీయులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ ఇబ్బంది కేవలం పోరాటం వలన ఏర్పడుతున్న ఇబ్బంది మాత్రమే కాదు, ఆ పోరాట సమయంలో అక్కడి యువత సృష్టిస్తున్న దారుణాల వలన ఏర్పడిన ఇబ్బంది కూడా. సోషల్ మీడియాలో పోరాటం చేసే యువత అక్కడ పోరాటం చేస్తూనే గవర్నమెంట్ కార్యాలయాలు అలాగే హోటళ్లని తగలబెట్టడం జరుగుతోంది. దాంతో అక్కడికి పర్యాటకులుగా వెళ్లిన భారతీయులు తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్లిన 5 భారతీయ కుటుంబాలు తగలబెట్టిన ఒక హోటల్లోనే దిగడం జరిగింది. దాని వలన ఆ 5 కుటుంబాల యొక్క సామాగ్రి అలాగే పాస్పోర్ట్స్ అన్ని కూడా ఆ మంటల్లో ధ్వంసమైనట్టు తెలుస్తోంది. దాంతో ఆ కుటుంబాలు వేరే హోటల్లో అన్ని కోల్పోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అది మాత్రమే కాకుండా తిరుగు ప్రయాణమైన వేరే కొంతమంది భారతీయులు కూడా ఈ అల్లర్లు గొడవల వలన అక్కడనే ఆగిపోవాల్సి వచ్చింది. అలా ప్రస్తుతం నేపాల్లోకి వెళ్లిన భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఇబ్బందుల నుండి వారు బయటపడాలంటే మాత్రం నేపాల్లోని పరిస్థితి ఒక కొలిక్కి వస్తే తప్ప వాళ్ళు బయటకు రావడం జరగదు. చూద్దాం మరి నేపాల్లోని పరిస్థితి అనేది ఏ విధంగా మారుతుందనేది.